నిర్మల్ జిల్లా బైన్సా మండలం వాలపాడు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైసూర్ పేరిట కొత్త విధానాన్ని మిల్లర్లు అమలు చేస్తూ వడ్ల బస్తా తూగనప్పుడు 7 నుండి 7.5 కిలోల మేరకు తక్కువగా తూకం వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతులకు నష్టాన్ని కలిగించే ఈ చర్యలను వెంటనే ఆపాలని ముదోల్ నియోజకవర్గం ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ సామాన్య కార్యకర్త విలాస్ గాదివార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా లారీలు మరియు హమాలీల్లో ఉన్న అవ్యవస్థల వల్ల రైతులు ఎక్కువ కష్టాలు పడుతున్నారని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరిగే అక్రమాలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మ సురేష్, రాజు, సుభాష్, జనార్దన్ సార్, అమీర్ తదితర టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచన మానుకోవాలని చెప్పేసి ముదోల్ తాలూకా నుంచి మేము వాళ్ళకి కోరడం జరుగుతున్నది. ఏదైతే రైతులు 80% కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ కళ్ళాలు మొత్తం చేస్తూ 80% కూడా రైస్ మిల్కి పంపే విధంగా ఐకేపీ వాళ్ళు కూడా ఇక్కడ కష్టపడుతున్నారు. కానీ కాకపోతే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ హమాలకు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి. మా సర్కార్లో ఏదైతే కేసీఆర్ సర్కార్లో మొన్న శీర్షికలు వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ యాద వస్తున్నది. ఫార్మర్లు అందరూ కేసీఆర్కు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఇన్ని రోజులు ఉండకపోతుండే, వచ్చినాయి అన్న తర్వాత రైతు మార్కెట్లో ఉండకూడదు, రైతు చెట్టు కింద ఉండకూడదు, ఎండలో ఎండుకుంటా వానలు నానుకుంటా రైతులు అయితే కష్టపడుతున్నారో వాళ్ళు ఇవన్నీ ఇవ్వాలంటే ఈ రోజు ఇంకో 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండి వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? అగమ్మ గోచరంగా రైతు పరిస్థితి ఉన్నది. పాలకులు కూడా ఏం చేస్తున్నారు, వట్టిగా చేస్తూ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న మన ముదోల్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న లీడర్లు కూడా మరి ఐకేపీ వాళ్ళకు చెప్పి వాళ్ళు గుళ్లకు తిరగడం తప్ప, దేవుళ్లకు మొక్కడం తప్ప, మేము ముదోల్ తాలూకాలో ఒక 300 గుళ్ళు మా హాయంలో కట్టినాము. అక్కడపై దర్శించడం. వానల్పాడు గ్రామంలో ఈరోజు వరి కల్లానికి సందర్శించినప్పుడు వానల్పాడు గ్రామమే కాదు మొత్తం తెలంగాణలో కూడా ఇదే పద్ధతి జరుగుతుందని చెప్పేసి ఫార్మర్స్ ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్కి 7.5 కిలోలు ఏదైతే కట్ చేస్తున్నారో రైస్ మిల్లర్లు మరియు ప్రభుత్వం కుమ్మక్కై ఏదైతే రైతులను మోసగించి ఇప్పటి వరకు నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే ఉన్నదో ఈ రైతుల దగ్గర నుంచి వాళ్ళ పొట్టగొట్టి లారీలు పెట్టకుండా, హమాలోళ్ళు లేకుండా రోజు ఈ కళ్ళం దగ్గర నుంచి 1 లారీ 2 లారీలు బయలుదేరితే ఇవన్నీ కళ్ళాలు ఎప్పుడు బయలుదేరాలా? ఈ రోజు వర్షం పడేది ఉండే, వర్షం పడకపోవడం వల్ల రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రైతులు ఒకవేళ వర్షం పడి ఉంటే ఈ మొత్తము నీళ్ళలో కొట్టుకుపోయేది. ఎప్పటి నుంచో వీళ్ళు దగ్గర ఒక 10-12 రోజుల నుంచి కళ్ళాలకు ఎండబెడుతూనే ఉన్నారు. దాని తర్వాత కూడా మైచర్ అని చెప్పి 7.5 కిలోలు కట్ చేయడము, రైతు పుట్టగొట్టడము. ఈ రైతు పుట్టగొట్టడం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చేది కూడా ఏం లేదు. ఆయన ఖజానా మొత్తం ఖాళీ చేసి ఎక్కడ పడితే అక్కడ రైతుల గురించి పట్టించుకోకపోతే వచ్చే ఎలక్షన్లలో మీకు ఎవరు కూడా ఊళ్ళో తిరగనియరు. రైతే రాజ్యం అన్నము, రైతు ఉంటేనే మనమందరం ఉన్నాము. రైతుని మనము నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఏమీ వచ్చేది లేదు. మనం ప్రతిరోజు పొద్దున్న లేవగానే మనం ఏదో దేవుళ్ళ దగ్గర పోయి గుళ్ళ దగ్గర పోయి మనం పలకరి చేయడం కంటే ఈ రైతులకి ఎందుకు వస్తలేవు, లారీలు ఎందుకు పోతలేవు, ఎందుకు హమాలులు లేరు, దాని మీద ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఉన్న